ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభస్యైదసాదనం. భక్తులకి నమస్కారం. ఆరాహి హీలింగ్ స్వాగతం. గణపతి వ్రత పూజా విధానం ఈ విధంగా చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. విఘ్నేశ్వర పూజకు సన్నాహాలు. వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి ఆకుల తోరణాలు కట్టుకోవాలి. వాకిల్ని శుభ్రపరుచుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకుని స్నానం చేసి దేవుని గది ఉంటే లేదా పూజ గదిని శుభ్రం చేయవలెను. ప్రదేశం ఒక పీట వేసి దానిపైన విఘ్నేశ్వరి యొక్క విగ్రహాన్ని ఉంచాలి. తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలు లేకున్నా వీటిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదుట ఏటేటా కొంచెం బియ్యం పోసుకుని దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రతో ఉంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టి దానిపై కొన్ని అక్షతలు వేసి దానిపై మామిడి ఆకులు ఉంచి ఆపై కొబ్బరికాయ కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందుగా ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్దరిని ఉంచుకుని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు కుంకుమలు అవుతాయి కాబట్టి తెల్లటి వస్త్రాన్ని ఉంచుకుంటే బాగుంటుంది. పూజకు కావలసిన సామాగ్రి: పసుపు, కుంకం, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పొక్కలు, పూలు, పూలదండలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, బెల్లం లేదా పంచామృతాలు, తోరణము, దీపారాధన కుందులు, నెయ్య లేక నూనె దీపారాధన ఒత్తులు, వినాయకుని యొక్క ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు, పూజకు కావలసిన సామాగ్రి. వినాయక వ్రతకల్పం. ముందుగా గణపతి సంకల్పం చెప్పుకోవాలి. ఓం ఆతిమ్యావం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు లోపలికి ఎడమ చేత నుంచి కుడి చేతిలోకి నీళ్లు పోసుకుని 3 సార్లు త్రాగాలి. త్రాగిన తర్వాత గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, శంకర్ష్ణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరయే శ్రీకృష్ణాయ నమః అని నమస్కారం చేసుకోవాలి. విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా దీపారాధన చెయ్యండి. ఓం సాధ్యంద్రభక్తి సంవ్యక్తం వన్నినా యోజతింబ్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య నిమిరాపహం భక్త్యాదీపం ప్రయిష్యామ దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నురకాధోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి 3 గంధపు బొట్లు పెట్టి దానిపైన కుంకుమతో అలంకరించి అక్షతలు, పుష్పాలు వేసి నమస్కారం చేయాలి. చేసిన తర్వాత సంకల్పం మమ అనుకుని దురిదక్షవారకార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనేమూర్తి అద్య బ్రహ్మణ దీపరాధ్యే శ్వేతవరాకల్పే వైవస్వమంత్రే కలియుగే ప్రమాధే జంబోద్భీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణదిగ్భాగే శ్రీశైలి ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే లేదా కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అని చెప్పుకుని సంవత్సరాణం శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్షరతో భాద్రపద మాసే శుక్లపక్షే గణేష్ చతుర్థి అని చెప్పుకోవాలి. అందరూ కూడా గణేష్ చతుర్థ్యాం తిథో వాసర శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం సవతితో శ్రీమాన్ శ్రీమతః మీ యొక్క పేరు గోత్రము చెప్పుకుని సహకుటుంబానం అనుకోవాలి. ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షేతర్వత పురుషార్థఫలసిత్యర్థం ఇష్టకామ్యార్థసిత్యర్థం మనోవాంఛాఫలసిత్యర్థం మమ సర్వశాంతి సిత్యర్థం సర్వమంగళ ఆవ్యాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థి ముందస్సా శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థే కల్పోక్త ప్రకారేణ యావశక్తి ధ్యానావాహన షోడశోపచార పూజాంకరిష్యే అని నీళ్లు ముట్టుకోవాలి. ఆధౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణపతి పూజాంకరిష్యే తదంగ కలసారాధనం కరిష్యే. కలశం గంధ పుష్పాఖ్యరభ్యస్య. కలశానికి తీసుకుని 3 గంధపు బొట్లు పెట్టి ఆ బొట్లు పెట్టిన తర్వాత కుంకుమ,
అక్షతలతో లోపల అలంకారం చెయ్యవలెను. ఆ పాత్రకి కుడి చేత్తో మూసి ఈ మంత్రం చదవవలెను. కలశస్సముఖే విష్ణుఖండే రుద్రస్సమాసతః మూలే దత్తశిరో బ్రహ్మ మధ్యే మాతృగుణాశతః కుక్షో దుసాగరా సర్వే సప్తద్భేవా వసుంధర ఋగ్వేదోదరవేదో సామభేదో అధర్వణః అంగే శైతకలశాంబ సమాసతః ఆయాంత దేవా పూజార్థం దురిదక్షాధికారకాః గంగే జమునాచే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరే జలేస్మిన్ షడ్దంఘురు కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవమండపాన్ని మహాత్మాని సంప్రోక్ష. ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి జలాన్ని, కలశమందున్న జలాన్ని చేతిలో పోసుకుని పూజ కొరకై తెచ్చిన వస్తువుల మీద జల్లాలి. జల్లిన తర్వాత మండపమందు తన నెత్తి మీద జల్లుకోవాలి. తదంగే వరద సిద్ధి విఘ్నేశ్వర ప్రాణప్రతిష్ఠాపనం గరిష్యే. ఇప్పుడు పసుపుతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసుకున్నారు కదా, ఆ గణపతి మీద ఒక పుష్పము అక్షతలు పెట్టి ప్రాణప్రతిష్ఠ చేయవలెను. ఓం మహాగణపతియే నమః. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్శన్మన్నోతపస్సేద సాధనం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రాణప్రతిష్ఠాపరమహోత్తస్సు ముహూర్తోస్తు అని ఈ మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేయవలెను. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యానావాహన షోడశోపచార పూజాంకరిష్యామహే అని పూలు అక్షతులు కలిపి దేవుడి మీద వేయవలెను. ఓం మహాగణాధిపతయే నమః. సుప్రసన్న సుప్రీతో భరదా భవంతు. ఓం శ్రీ మహాగణాధి ప్రసాదం శిరసా గృహ్ణామి అని 2 అక్షతలు తలపై వేసుకోవాలను. ఆధా వరసిద్ధి విఘ్నేశ్వర ప్రాణప్రతిష్ఠాపనం గరిష్యే. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ప్రాణప్రతిష్ఠ. అసునేతే పునరస్మాకం జక్య పునఃప్రాణమిహన దేహి భోగం జోక్ప సూర్య మృత్యదామనమతే మనమతే మనయాన స్వస్త్యమృతం వై ప్రాణ మృతమ ప్రాణ యథాస్థానమహపయతో సాంఘం సాయుధం సశక్తి పత్నిపుత్రవార సమేతం గణపతిం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. త్వాం ప్రసీత భావే బింబేస్మిన్ సన్నిధం గురు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రియ సుప్రసన్నో భవ వరదో భవ అవకుంఠితో భవ స్థిరాసనం గురు. ప్రసీద ప్రసీద. పూజా విధానం. భవచింతద పాపాగ్నం విద్వంసం విషక్షరం విద్వాంధకారం విఘ్నరాజం మహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజభక్తం చతుర్భుజం పాశాంకుదరం ధ్యాయే సిద్ధివినాయకం. ఉత్తమం ఘరణాదస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మధ్యాయే సిద్ధివినాయకం. ధ్యాయేద్గజాననం దేవం సప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీవరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. ధ్యానం సమర్పయామి. అగ్రదచ్చ విగచ్చ జగద్వంజాసురార్చితయేశ్వర అనాదనాద సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. ఆవాహయామి. మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం దేవం చారు ప్రీత్యర్థం ప్రతిగుహ్యత. వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్గం మయి దత్తా గంధపుష్పాక్యరుత్యుతం. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. గజభక్త నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయి దత్తా గృహాణధినదాన. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామినే నమో నమః. ఓం అనాధన సర్వజ్ఞ ఖేర్వాణ వరపూజిత గృహానాచనం దేవం దత్తమయా ప్రభో. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామినే నమః. ఆచమయం సమర్పయామి అని ఈ మంత్రాలు చదివి 3 సార్లు గణపతి మీద తమలపాకుతోటి కొద్దిగా నీళ్లు జల్లాలి. దదీ క్షీర సమాయుక్త యజ్ఞసామ సమన్వితం మద్భర్కం గృహణేధ గజభక్త నమోస్తుతే. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. మధుబర్కం సమర్పయామి. స్నానం పంచామృదేవా గృహాణ గణనాయక అనాదనాద సర్వజ్ఞ ఖేర్వాణ గణపూజిత. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. పంచామృత అభిషేకం. అభిషేకార్థం దుర్జలం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్యో అహురతే రమణైర్జనే స్నానాకురిష్య భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే. వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అలా ఈ మంత్రం జల్లి నీళ్లు జల్లాలి. నీళ్లు జల్లిన తర్వాత పత్తితో దూదితో చేసినటువంటి వస్త్రాల్ని గంధంలో ముంచి కుంకుమ బొట్టు పెట్టి దేవుడి దగ్గర పెట్టాలి. రక్త వస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళ శవప్రదం గృహాణత్మం లంబోదరం హరాత్మజం. వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. వస్త్రజ్ఞం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీకం
గృహానాదేవ సర్వజ్ఞా భక్తానామిష్టదాయకం వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇంకొక పత్తిని దూదితో గంధము కుంకుమ పెట్టి పొడుగ్గా తీసి దీన్నే యజ్ఞోపవీతంగా భావించి స్వామి అని పెట్టి నమస్కారం చేయాలి. చందనాగార కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్టం ప్రైత్యర్థం ప్రజగుయ్యతాన్ శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. గంధం సమర్పయామి. గంధం బొట్టు పెట్టి అలంకరణ చేయాలి. తర్వాత కుంకుమ బొట్టు పెట్టాలి. ఓం నాయనేతే ప్రాయనేతోరవంతుష్మిని అరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయ మే అలంకరణార్థం కుంకుమాన్ సమర్పయామి. తర్వాత అక్షతలు వేయండి కళ్ళగద్దుకుని. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. సుగంధాని చ పుష్పాని జాజీ కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగుంఢాని నమోస్తుతే శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. సుగంధ పుష్పపూజాం సమర్పయామి. మంచి వాసన వచ్చే పుష్పాలు ఏమైనా ఉంటే గులాబీలు కానీ చందన సంపెంగ పువ్వులు కానీ పారిజాతాలు కానీ ఉంటే గణపతి పెట్టి నమస్కారం చేయండి. మళ్ళీ అక్షతలు తీసుకోండి. అదాంగ పూజ గణేశాయ నమః. పాదౌ పూజామి. ఏకదంతాయ నమః. గొల్పౌ పూజామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజామి. విఘ్నరాజాయ నమః. జంగై పూజామి. ఆకవాహనాయ నమః. ఉరుం పూజామి. హేరంభాయ నమః. కటిం పూజామి. లంబోదరాయ నమః. ఉదరం పూజామి. గణనాథాయ నమః. నాభిం పూజామి. గణేశాయ నమః. హృదయం పూజామి. స్థూలకంఠాయ నమః. కంఠౌ పూజామి. కందాగ్రజ నమః. స్కంధౌ పూజామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజామి. గజవక్తాయ నమః. వక్తం పూజామి. విఘ్నహంత్రే నమః. నేత్రం పూజామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజామి. పాలచంద్రాయ నమః. లలాటం పూజామి. సర్వేశ్వరాయ నమః. శిరః పూజామి. విఘ్నరాజాయ నమః. సర్వాంగాణి పూజాం సమర్పయామి. ఓం ఏకవింశతి పత్ర పూజ అంటే 21 రకాలతోటి మీరు తెచ్చిన పత్రులన్నీ కూడా ఆ పేరు చెప్పగానే ఆ పేరుతో గణపతి మీద పెట్టి నమస్కారం చేయాలి. ప్రతి నామానికి కనబడ పూజయామి అని చివరన పలకవలెను. సుముఖాయ నమః. మాచపత్రం పూజామి. గణాధిపాయ నమః. బృహదీపత్రం పూజామి. ఉమాపుత్రాయ నమః. బెల్వదరం పత్రం పూజామి. ఓం గజానాయ నమః. దౌర్వేగం పూజయామి. ఓం గజాననాయ నమః. దౌర్వైగ్భూజయామి. ఓం హరసోరవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. భద్రీపత్రం పూజామి. గృహాగ్రజాయ నమః. అపమార్గం పత్రం పూజామి. ఓం గజకర్ణకాయ నమః. తులసిపత్రం పూజామి. ఏకదంతాయ నమః. చోతపత్రం పూజామి. వికటాయ నమః. కరవేరపత్రం పూజామి. భిన్నదంతాయ నమః. విష్ణుకాంత్రపత్రం పూజామి. వటవే నమః. ధామిడీపత్రం పూజామి. సర్వేశ్వరాయ నమః. దేవదారపత్రం పూజామి. పాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజామి. హేరంభాయ నమః. సింధూరవారపత్రం పూజామి. శూర్పకర్ణాయ నమః. జాజిపత్రం పూజామి. సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజామి. యభక్తాయ నమః. శమీపత్రం పూజామి. విఘ్నేశ్వరాయ నమః. అశ్వత్థపత్రం పూజామి. ఓం ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజామి. గణేశ్వరాయ నమః. ఏకవింశతి పత్రపుష్పపూజాం సమర్పయామి. శ్రీ గణేశ్వర అష్టోత్రం. ప్రతి నామానికి మొదట ఓం అని చివర నమః అని చేర్చవలెను. ఓం గం విఘ్నరాజాయ నమః లేదా ఓం గం గణపతయే నమః అనుకుంటూ అందరూ కూడా మీరు గణపతి పూజకు తెచ్చిన పత్రి కానీ అక్షతలు కానీ పూలు కానీ అన్నీ కూడా స్వామివారికి సమర్పించవచ్చు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కంధాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం పూతాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం ద్యక్షాయ నమః. ఓం అగ్నిగర్భచిదే నమః. ఓం ఇంద్రాశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం సర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్తే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం భైమాత్రేయాయ
గజాననాయ నమః ఓం గజస్తుత్యాయ నమః ఓం భక్త విఘ్న వినాశకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం శక్తి సంయుతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హరయే నమః ఓం బ్రహ్మ విద్యుత్మాయ నమః ఓం కాలాయ నమః ఓం కామినే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం పాశాంకుధరాయ నమః ఓం చండాయ నమః ఓం గుణాతీత గుణాత్మనే నమః ఓం నిరంజనాయ నమః ఓం అకల్మషాయ నమః ఓం స్వయం సిద్ధాయ నమః ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః ఓం బీజపూరబలాస్తకాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృతినే నమః ఓం విద్వత్రిగయాయ నమః ఓం వేతభయాయ నమః ఓం గదినే నమః ఓం చక్రినే నమః ఓం ఇక్షాచోప్రదాత్యే నమః ఓం శ్రీపదాయ నమః ఓం స్తుతి అర్షితాయ నమః ఓం కులాద్రిభేట్యే నమః ఓం జటిలాయ నమః ఓం కలికల్మషనాశనాయ నమః ఓం చంద్రచూడమనయే నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం సమోహితాయ నమః ఓం ఆశ్రితాయ నమః ఓం శ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాంఛితార్థకాయ నమః ఓం శాంతాయ నమః ఓం కైవల్యసుఖదాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం ధాంతాయ నమః ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః ఓం ప్రమస్తదైత్య భయాధాయ నమః ఓం విబుధేశ్వరాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం రమార్చితాయ నమః ఓం వ్యదయే నమః ఓం నాగరాజయజ్ఞోపవేతవతే నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం త్రయకర్తే నమః పాపాగ్నాయ నమః ఓం సామఘోషప్రియాయ నమః ఓం పరస్పే నమః ఓం స్థూలతుండాయ నమః ఓం అగ్రణ్యే నమః ఓం ధీరాయ నమః ఓం వాగీసాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం ధోర్వబెల్వప్రియాయ నమః ఓం అవ్యక్తమూర్తమతే నమః అద్భుతమూర్తమతే నమః ఓం శైలేంద్రాసగ కేలనాయ నమః ఓం సర్వలావణ్య సుధాసారజిత మన్మద విగ్రహాయ నమః ఓం లక్ష్మీ గణపతయ నమః ఓం సమస్త జగదారాయ నమః ఓం మూషికవాహనాయ నమః ఓం మాయినే నమః ఓం తృష్టాయ నమః ఓం రుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః ఓం కుమారగురవే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ అష్టోత్రధోర్వపత్ర పుష్పపూజాం సమర్పయామి. అందరూ కూడా మీ దగ్గర ఉన్న అక్షతలు పుష్పాలు వేసి నమస్కారం చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని మీరు దేవుడికి తెచ్చినటువంటి అగరవత్తులు వెలిగించి స్వామివారికి ధూపం వేయండి గంట కొడుతూ. దశాంగం గగ్గులోపేతం సుగంధం మనోహరం ఉమాసుతం నమస్తుభ్యం గృహాన వరదా భవ శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః ధూపం సమర్పయామి. అలా అగరత్తులు 3 సార్లు లిప్పి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో పొగన స్వామివారికి చూపించి తర్వాత పక్కగా పెట్టి మీరు తెచ్చినబట్టి దేవుడికి ఎడాపెడా పెట్టిన దీపాలకి నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకుని నమస్కారం చేయండి. సాధ్యంత్రభక్త సంవ్యక్తం వన్నినా జ్యోతిదిం ప్రియం గృహాణమంగళం దేవం త్రైలోక్యదివిరాపహం గౌరీపుత్ర నమస్తేస్తు శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర శ్రీ మహాగణాధిపతయ నమః. దీపం దర్శయామి. స్వామివారికి కూడా దీపానికి నమస్కారం చేసి స్వామికి చూపించి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామినే నమః. దీపం దర్శయామి. ఓం శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమయం సమర్పయామి. మీరేమైతే ప్రసాదాలు పెట్టారో స్వామివారికి నమస్కారం చేస్తూ అవన్నీ పుష్పంతో నీళ్లు జల్లి ఎడమ చేత్తో చెంబబట్టుకుని కుడి చేత్తో పుష్పం పట్టుకుని ఆ నీళ్లు ప్రసాదాల మీద దేవుడి మీద దీపం మీద పడకుండా శ్రద్ధగా మీరు పెట్టినటువంటి కొబ్బరికాయలు అరటిపళ్ళు పాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద నీళ్లు జల్లండి. ఓం భోర్భస్వః తస్సవితురేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన ప్రశంచామి. అమృతవస్తు అమృతవస్త్రమసి. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. కదలీఫల సహిత నారికేల ఫల సహిత గుడకండ సహిత భక్ష్యభోజ్య లేహ్య శోష్య పానీయ మేవచ ఇదం గృహాణం నైవేద్యం మైదత్త విఘ్నేశ్వర శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. మహానివేదం సమర్పయామి అని 5 సార్లు స్వామివారికి చూపించాలి. ఓం ప్రణమాయ నమః.
ఓం ప్రథమాయ స్వాహ, ఓం ద్వితీయే నమః, ఓం తృతీయే నమః, ఓం చతుర్థ్యే నమః, పంచమే నమః. అలా 5 సార్లు చూపించిన తర్వాత మళ్ళీ నీళ్లు జల్లండి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమయం సమర్పయామి. నీళ్లు జల్లిన తర్వాత 2 తమలపాకులు తీసుకుని అందులో ఒక్కబెట్టి స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేయండి. పూగీ బలసగర్పూర్యన్నాక వల్లేదలిదం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం వ్రతగుయ్యతాం శ్రీవరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం పెట్టిన తర్వాత హారతి వెలిగించాలి. ఒక కర్పూరం బిళ్ళలు 2 బిళ్ళలు తీసుకుని వెలిగించి స్వామివారికి గంట కొడుతో 3 సార్లు కానీ 5 సార్లు కానీ చూపించాలి. సదానంద విఘ్నేశ్వర పుష్కలాని ధనాని చ భూమ్యం స్థితాని భగవాన్ స్వీకరో వినాయక శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయై నమో నమః. సంభ్రాజించ బ్రాజించాధీరే గృహేరశ్మే నాష్టశ్రియామకేతయామాసంద్రయామసి సందహశ్రేరస్తో సమస్త సంమంగళాని భవంతో నిత్యశ్రేరస్తో నిత్యమంగళాని భవంతో ఘృతవత్తి సహస్రైచ్చ కర్పూర శకలైదద నీరాజనం మయా దత్త గృహాణాచనం వరదో భవ శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతం శుద్ధాజమయం సమర్పయామి. ఆ దేవుడికి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో హారతి చూపించి 3 సార్లు పుష్పంతో నీళ్లు జల్లి కుడి చేత్తో తిప్పి నీళ్లు జల్లి కళ్ళగద్దుకుని లేచి నుంచుని దోర్వయజ్ఞ పూజ అంటే మీరు తెచ్చిన గరికను పట్టుకుని చేత్తో లేచి నిలబడవలను. స్వామివారికి ప్రతి నామానికి కనపడ దోర్వ యుగ్మేన పూజయామి అని చేర్చవలను. ఓం గణాధిపాయ నమః. ఓం దోర్వైగ్మం పూజయామి. ఉమాపత్రాయ నమః. దోర్వైగ్మం పూజయామి. ఆకవాహనాయ నమః. దోర్వైగ్మం పూజయామి. వినాయకాయ నమః. దోర్వైగ్మం పూజయామి. ఓం ఈశ్వరపుత్రాయ నమః. దోర్వైగ్మ పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. దోర్వైగ్మం పూజయామి. ఏకదంతాయ నమః. దోర్వైగ్మం పూజయామి. విభక్తాయ నమః. దోర్వైగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః. దోర్వైగ్మం పూజయామి. కుమారగౌరవే నమః. దోర్వైగ్మం పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అలా వేసేసిన తర్వాత గణపతికి నమస్కారం చేసుకోవాలి. మళ్ళీ గణాధిపతి నమస్తేస్తో ఉమాపుత్ర గణాశన విద్యాకేశన సర్వసిద్ధే ప్రదాయక ఏకదంతైక వదన తదా మూషికవాహన కుమారగురవే తుభ్యం మయార్పిత సుమాంజలి శ్రీవరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం ఆ పూలు వేసేసిన తర్వాత లేచి నుంచుని కుడి చేతి మీదుగా 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఓం ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశిని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఓం అర్ఘ్యం గృహాణహేరంభ సర్వభద్రప్రదాయక గంధపుష్పాకృత్యం పాత్రస్థం పాపనాశనం వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. పునరర్ఘ్యం సమర్పయామి. ఓం నమస్తేస్తు గణేశ నమస్తే విఘ్ననాశక ఈప్సితం మే వరం దేహి పరత్రంచ పరాగతిం సోం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం విఘ్నేశ్వర వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని ఈ స్తోత్రాలతోటి గణపతి ప్రార్థన చెయ్యాలి. చేసిన తర్వాత మళ్ళీ యాని గాని చ పాపాని జన్మాంత కృతాని తాని ప్రణశ్యంత ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహ్యమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష గణాధిప. ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ మంత్రం చెప్పుకుని నమస్కారం చేసుకుని అన్నిటికీ నువ్వే రక్షస్వామి అని నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకుని మోకాళ్ళ మీద నమస్కారం చేస్తూ చెప్పండి. వరస శిరస దుష్ట్య మనస వచస తథా పభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ సాష్టాంగ నమస్కారం సమర్పయామి అని మోకాళ్ళ మీద పడి స్వామివారికి వేడుకోవాలి. తర్వాత లెంపలు వేసుకుంటూ చెప్పాలి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశంమయ దాసోయం మితిమామత్వా క్షమస్వా గణేశ్వర శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. అపరాధ నమస్కారం సమర్పయామి. అయిపోయిన తర్వాత నమస్కారం చేసి కూర్చుని అక్షతలు తీసుకుని కుడి చేతిలో వేసుకుని ఎడం చేతితో నీళ్లు పోసుకుంటూ చెప్పాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధహీనం యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ సర్వాన్ గణనాయక ఏతస్సర్వం వరసిద్ధి
విఘ్నేశ్వర స్వామి దేవత అర్పణ మస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. గణాధి ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ పూజ చేసినటువంటి అక్షతలు తీసుకుని పూలు కానీ అక్షతలు కానీ తీసుకుని మళ్ళీ కళ్ళకద్దుకుని శిరస్సును ధరించాలి. సహస్రపరమా దేవేశతమోలాశతాంకురా సర్వతం భరతమే పాపం దౌర్వాస సుప్రణాశిని. శ్రీవరసిద్ధి విఘ్నేశ్వర స్వామి గణాధి ప్రసాదం శిరసా గృహ్ణామి. వేసుకున్న తర్వాత ఆ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క మండపాన్ని కదపండి 3 సార్లు. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాస్తాన ధర్మాని ప్రథమాన్యాసం తేహనాకం మహిమానః సదంతే యత్ర భూర్వే సాధ్యాసంతి దేవాః. ఓం శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమో నమః అని ఈ మంత్రము చెప్పి దేవుణ్ణి ఈశాన్య దిశగా కదపవలెను. ఓం శ్రీ మహాగణపతి పూజా విధానం సంపూర్ణం. ఇప్పుడు గణపతి పూజ అంతా కూడా పూర్తయినది. ఏకదంతం చతురహస్తం పాశమం కుశధారణం రథం చ వచనం స్థేరం బిభ్రాణం మూషికధ్వజం. స్వామివారి యొక్క కథ చెప్తాం. ఈ పూజ దగ్గర కూర్చున్న భక్తులందరూ కూడా అక్షతలు తీసుకుని కుడి చేత్తో అలా పట్టుకుని శ్రద్ధాభక్తులతో కథ వినమలెను. విఘ్నేశ్వర స్వామివారి యొక్క వ్రత కథ. సూతమహాముని, శౌనకుడు మొదలైన మహర్షులు మహామునులు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాల గురించి వివరించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడనే రాక్షసుడు పరమశివుణ్ణి గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరు ఎప్పుడూ నా ఉదరంలో లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుడు పొట్టలో లోపలికి ప్రవేశించాడు. అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉండగా కైలాసంలో శివుడు ఇల్లులో ఉన్న పార్వతి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుని యొక్క పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడు ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధతో చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించినది. తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇప్పించావు. ఇప్పుడు ఏదైనా ఆ ఉపాయం ఆలోచించి అన్నీ కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి దగ్గర పార్వతీదేవి అని దేవి ఓదార్స్తో పంపాడు విష్ణుమూర్తి. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడు వెళ్ళటమే సరైందని నిర్ణయించుకుని శివుని వాహనం ఈ నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతలు తలోక వాయిద్యము ఇచ్చాడు. తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజపురానికి వెళ్ళాడు. అక్కడ గజాసురుణ్ణి ఎందుకు చక్కగా నందిగా ఆడించి ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి ఇది విని శివుడు వాహనం నంది శివుడు వెదికేందుకు వచ్చినది కాబట్టి శివుణ్ణి ఇవ్వని కోరాడు. ఆ మాటలు నిర్ఘాంతపడి గజాసురుడు గంగిరెద్దులాడించేవాడికి వచ్చినవాడు శ్రీహరే అని తెలుసుకుని తన చావు తప్పదని అర్థం చేసుకుని అప్పుడు తన పొట్టలోనున్న శివుణ్ణి నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలని కోరుకున్నాడు. తర్వాత తనను చంపింది శ్రీహరి అనుమతి ఇచ్చాడు. నంది కొమ్ములతో గజాసురుడి పొట్ట చీల్చి లోపల నుంచి శివుణ్ణి బయటకు తెచ్చాడు. శ్రీహరి శివునితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాములకు పాలు పోసినట్టే అవుతుందని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలతో వీడ్కోలు పలికి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళారు. విఘ్నేశ్వరుని యొక్క పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడని వార్త విని తలస్నానం చెయ్యాలని నిర్ణయించుకుని నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందర ఉంచి స్నానం చేసి తర్వాత నగలతో అలంకరించుకుని శివుని కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఇదే ఇలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠాన్ని నరికివేశాడు. లోపలికి వెళ్ళిన శివుడు పార్వతీదేవి ఎదురుగా వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు ప్రసక్తి వచ్చినది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజానుడని పేరు పెట్టి గజాసురుడి పేరు గజ అను అక్షరంలోంచి సురుడు తీసి గజానుడు అని పేరు పెట్టి
పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుకు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవ చేస్తూ చేయసాగాడు. అనింద్యుడై అనేక ఎలుక వాహనాలు చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతనికి మహావీరుడు నెమలి అతని వాహనము, విఘ్నేశాధిపత్యము. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతి ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాణ్ణి కాబట్టి నాయకత్వ పదవి తనకే ఉండాలని గజానుడు కోరాడు. గజానుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరైతే ముల్లోకాల్లో పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో ఆ ఆధిపత్యం ఇస్తానని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వేగంగా ముల్లోకాల్లో తిరగడానికి వెళ్ళిపోయాడు. గజానుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా? మీ పాదసేవకుణ్ణి నా యందు దయచూపి నాకు తగిన ఉపాయం చెప్పండని కోరాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి, ఇది అన్ని తీర్థాల్లో తిరిగిన స్నాన ఫలితం ఇస్తుందని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. మంత్ర ప్రభావం వల్ల గంగానది స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామి తనకంటే ముందుగా గజానుడు ఆ నదిలో స్నానం చేసి ఎదురుగా వస్తున్నట్టు కనిపించును. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగా గజానుడు స్నానం చేసినట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని, తండ్రి, అన్నగారి మహిమక తెలియక ఈ విధంగా చేశాను, ఈ విధంగా అన్నాను, నన్ను క్షమించండి, ఆ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు పరమేశ్వరుడు గజానునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజున అన్ని దేవములు వాళ్ళు విఘ్నేశ్వరుని తన స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయ, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించాలి. విఘ్నేశ్వరుని సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనము అనింద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది, కానీ చేతులు మాత్రం భూమిని ఆనలేదు. అది కష్టం మీద చేతులు ఆంచిని నమస్కారం మాత్రమే చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతికి కష్టాలు పడుతుండగా శివుని తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గుదవుతాయి అన్న సామెత అనుసరించి వినాయక పొట్ట పగిలి లోపలున్న కొడుములు మొదలైన చుట్టుపక్కల దొల్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ, చంద్రుని పాపాత్ముడా, నీ దృష్టి తగిలిన నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారని శపించును. ఆ ఋషిపత్తులు నీలాపనిందలు. అదే సమయమున సప్తమహారుషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తన శపిస్తారేమో అన్న భయంతో రోజుకు బలహీనుగా మారిపోవడం ప్రారంభించాడు. అది అగ్ని భార్య స్వహాదేవి గ్రహించి అరంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగా ఋషిపత్నులకు నీలాపనిందలు కలిగి దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందల గురించి పరమేష్ఠుకి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుని భార్య ఋషిపత్నుల రూపం దాల్చి తెలుసుకుని సప్తఋషుల సమాధాన వారించి వారితో కూడా తాను కైలాసం వెళ్ళి ఉమామహేశ్వర సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్న వారికి కీడు జరుగుతుందని ఉపసంహరించు అని ప్రార్థించెను. వారి ప్రార్థనలతో సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరికి వెళ్ళి ముద్దాడి,
ఏ రోజు వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు మాత్రమే చంద్రుని చూడకూడదని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషించి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రమే చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచినది. శమంతకో మణిపాఖ్యానము అంటే ద్వాపర యుగంలో ద్వారకావాసైన శ్రీకృష్ణ పరమాత్ముడు నారదుని దర్శించి ప్రార్థించి మాట్లాడుతూ, స్వామి, సాయంకాలమైనది, ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుని చూడకూడదు, నేనేమో నా ఇంటికి వెళ్తానని అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుని చూడకుండా పట్టంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండానే పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలపాత్రలో చంద్రుని ప్రతిబింబం చూశాడు. ఆహో, నాకు ఎలాంటి అపవాదము రానున్నదో అని అనుమానించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తుడు సూర్యవరంతో శవంతకమణిని సంపాదించాడు. శ్రీకృష్ణుడు చూడడానికి ద్వారకా వచ్చాడు. శ్రీకృష్ణుడు అతన్ని మర్యాదలు చేసి ఆ మణి తనకు ఇవ్వని అడిగాడు. అప్పుడు సత్రాజిత్యుడు, ఇది రోజుకి 8 బారుల బంగారాన్ని ఇస్తుంది, దీన్ని ఆప్తునికైనా ఏ తెలివి తక్కువవాడికి ఇవ్వను అన్నాడు. శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తుడు తమ్ముణ్ణి ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం అతన్ని ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపి ఆ సింహం మణిని తీసుకుని పోచుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండ బిల్వానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చినది. మరుసటి రోజున సత్రాజిత్తుడు తమ్ముడు మరణవార్త విని ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారు లేవదీశారు. ఆ ప్రజలంతా అది నమ్మసాగారు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజే పాలపాత్రలో చంద్రుని చూసినందువల్లే ఈ నింద వచ్చిందని భావిస్తుంటాడు. దానిని తొలగించేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలోకి వెళ్ళి వెతకగా ఒక చోట ప్రసేనుడు కళేభరం సింహపు కాలిజాడలు బొల్లుక కాలిజాడలు కనిపించాయి. వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గృహం ద్వారా పరివారాన్ని వదిలి అతనొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలికి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవంతుడు అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతో శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతన్ని కింద పడవేసి భీకర యుద్ధం ప్రారంభించారు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాట జరిగినది. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాడుకు దిగిన రావణ సంహారం జరిగిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి, దేవాదిదేవ, ఆర్త జనరక్షగా, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్టరాక్షసులు చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రమూర్తి అని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరొక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువ వాడిని, మీతో ద్వంద్వ యుద్ధము కోరాను. త్వరలో నీకు అది జరుగుతుందని చెప్పెను, అది పోతాయి అని చెప్పెను. మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరికను నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలం అయ్యింది, జీవం నశించింది. నా అపరాధాలు క్షమించి నన్ను కాపాడి, నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవతిని తన చేతిలో నిమిరి, జాంబవంతుడు శమంతకమణిని దొంగిలించాడని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను, కాబట్టి మణి నాకు ఇవ్వని నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడితో శ్రీకృష్ణుడు మణితో పాటు తన కుమార్తెను జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులపై సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తుడు పిలిచి అందరికీ పిలిచిన జరిగిందంతా వివరించాడు. మణి ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తుడు, అయ్యో, లేనిపోయిన నింద మోపాను, దోషానికి పాల్పడ్డానని విచారించి మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తమైన జాంబవతి సత్యభామలు ఇద్దరినీ కూడా వివాహమాడాడు. అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీనాపనిందలు పోగొట్టుకున్నారు, మాలాంటి వారికి ఏమి చేయగలరు అని ప్రార్థించగా అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుడి దర్శనమైతే
ఆ రోజు గణపతిని పూజించి శమంతకమనే కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందులు రాకుండా ఉంటాయి అని చెప్పారు. దాంతో వెంటనే దేవతలు మునులు సంతోషించి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద గణేష చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకును ఆనందంగా ఉన్నారు. శాపమోక్ష విధానంగా శౌనకాది మునులకు వివరించిన తర్వాత సూతమహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది గణపతి వ్రత సంపూర్ణం.